సమిష్టి కృషితో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మంత్రి నారాయణ అన్నారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డితో కలిసి ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో మంత్రి నారాయణ శనివారం పర్యటించారు. బస్టాండు వెనుక ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న ప్రజా మరుగుదొడ్లను పరిశీలించారు. మరుగుదొడ్ల సమస్యతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని సురేష్ రెడ్డి తన దృష్టికి తెచ్చారని మంత్రి తెలిపారు. బస్టాండులో రోడ్డు సమస్యను సురేష్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రి సానుకూలంగా స్పందించారు. రోడ్డు పనులకు ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. బస్టాండ్లో మోడర్న్ గా టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. ఈ టాయిలెట్స్ ను ఆర్టీసీ ప్రయాణికులతో పాటు స్థానికులు కూడా వినియోగించుకోవచ్చన్నారు. ఎలక్షన్కు ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిందో దాన్ని 100% తప్పకుండా చేయటం, దాని మీద ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సురేష్ గారు నన్ను కలవటం, టాయిలెట్స్ ఇబ్బంది ఉంది, ఆ టాయిలెట్స్ చేస్తే బాగుంటుందని చెప్పడం, దాని మీద అధికారులతో వచ్చాను. అధికారులతో స్టడీ చేస్తే నిజంగా అది ఎప్పుడో కట్టింది, యాక్చువల్గా లాంగ్ బ్యాక్ అది మూలపడిపోయింది. దాన్ని ఇమీడియట్గా మోడర్నైజ్, ఎందుకంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, పబ్లిక్ టాయిలెట్స్ డెవలప్ చేయండి, పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేయండి అని. అందుకని నా దృష్టికి యాక్చువల్గా వాడు తీసుకొచ్చారు. మేము ఇద్దరం కలిసి యాక్చువల్ ఇప్పుడు దాన్ని ఇన్స్పెక్షన్ చేయటం, అధికారులకు ఆదేశిస్తున్నాం. ఇమీడియట్గా దాన్ని టేకప్ చేస్తాం. అది జనరల్ పబ్లిక్ అయినా ఆర్టీసీ బస్టాండ్కి వచ్చే ఎవరైతే ఉండారో ప్రయాణికులు వాళ్ళకైనా ఉండేటట్టుగా మోడర్న్గా డెవలప్ చేసి ఆ తర్వాత చక్కగా మెయింటైన్ చేసేట్టుగా చేయడం జరుగుతుంది. తర్వాత ఈ బస్టాండ్కి ఆనుకొని ఒక రోడ్డు మొత్తం డ్యామేజ్ అయింది. దాన్ని కూడా యాక్చువల్గా సురేష్ రెడ్డి గారు అడిగితే ఇమీడియట్గా అధికారులకు ఆదేశించాను. దాన్ని ఎస్టిమేషన్ వేసి టెండర్ పిలిచి దాన్ని స్టార్ట్ చేయమని, అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి పథకం ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మహిళలు ప్రతి బస్టాండ్కి రావడం, దానివల్ల ప్రయాణికులకు కావాల్సిన మెరుగైన సౌకర్యాల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి సార్తో నేను ఈ విషయం ప్రస్తావించి ఇక్కడ మహిళలకి కొంత టాయిలెట్స్ అవి బాగు చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. వారు చెప్పినటువంటి వెంటనే స్వయంగా పోయి చూడడానికి రావడం అనేది నేను చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే వారు చూపినటువంటి చొరవ అది మరువలేనిది. ఆ రకంగా వెంటనే అవన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. I'm the Lord. Please subscribe to N3 TV.